కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. పటాన్ చెరువులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు బీఆర్ఎస్ ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు. రాబోయే బల్దియా ఎన్నికల్లో సైబరాబాద్ పరిధిలోని 9 డివిజన్లలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12న పటాన్ చెరువులో జరిగే భారీ అవగాహన సదస్సుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారని ఎమ్మెల్యే వెల్లడించారు. नॉर्थ इंडियन वाले पश्चिम बंगाल, ओडिशा, झारखंड, महाराष्ट्र, कर्नाटक, केरला, तमिलनाडु वालों का भी 2-3 दिन के अंदर मीटिंग करेंगे। उसका हिंदी में एक पॉम्पलेट छपके घर घर को भेजने का भी इंतजाम कर रहा हूं। 2-3 गाड़ियां देके घर घर घूमना आप लोग రేపు 2-3 రోజులలో మీకు డేట్ ఇచ్చి ఈవినింగ్ అవర్స్ మీటింగ్ పెడతాం. మన మీటింగ్ పెట్టి క్యాన్సిల్ అయింది కాబట్టి 2-3 రోజులలో మీటింగ్ పెడతాము. ఎక్కువ బొల్లారం, బొద్దపల్లి, ఇస్నాపూర్, పటాన్ చెరు, బండల్గూడ, రామచంద్రాపూర్ లో ఉండడం జరిగింది. వాళ్ళందరికీ అదర్ స్టేట్ వాళ్ళ మీటింగ్ ఇట పెట్టి వాళ్ళకి అవగాహన కలిగించి ప్రతి ఇంటికి హిందీలో, ఇంగ్లీష్ లో, తెలుగులో 3 భాషల పాంప్లెట్ కొట్టి వారికి పంపించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే మనకు ఫామ్ నింపడానికి ఇబ్బంది అవుతా ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను అఫీషియల్స్ తోని, ఎంఆర్ఓలు, డిప్యూటీ కమిషనర్, మన బిఎల్ఓ, సూపర్వైజర్స్ తో మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు మళ్ళా వాళ్ళ మీటింగ్, అఫీషియల్ మీటింగ్ ఉంది కలెక్టర్ తోటి. వారికి చెప్పడం జరిగింది ఇంగ్లీష్ లో, తెలుగు లేకుండా ఇంగ్లీష్ లోనే ఫిల్అప్ చేయాల ఫామ్ అది అని చెప్పడం జరిగింది. వాళ్ళు పూర్తి అవగాహన పెట్టి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ ఓటర్ నమోదు మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి రేపు గ్రేటర్ ఎలక్షన్స్, మన దగ్గర 2 మండలాలు ఉన్నాయి. మండల ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనందరి సహకారంతో, ఇక్కడ ఉన్న వాళ్ళందరి సహకారం కష్ట ఫలితం. 5 మున్సిపాలిటీలు స్టేట్ లో ఎక్కడ లేని విధంగా గెలుచుకోవడం కారణం ఏంటంటే మన ఫోన్లు వస్తున్నాయి. ఎవరు ఎంఆర్ఓలు కానీ ఇప్పుడు ఎవరైతే ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అటెండ్ చేయట్లేరు. బూత్ లెవెల్లో మన వాళ్ళు ఏదైతే ఫామ్స్ ఇవ్వడానికి ఇంటింటికి పోతున్నామో ఎవరు కూడా మన సైడ్ నుంచి కొంచెము ఎంకరేజ్ చేస్తలేరు. ఆ ఫామ్స్ ఇచ్చోట్ల మనం ఎవరు తిరుగుతలేము అని చెప్పి ఎమ్మెల్యే గారికి, అదే రకంగా నేను కూడా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి నాకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ ఫామ్స్ ఇస్తే మనము ఎవరైతే ఇన్ఛార్జ్లను పెట్టామో ఎస్ఐఆర్ నుంచి వాళ్ళ సంతకాలు తీసుకున్నాం. మరి వాళ్ళని సంతకాలు తీసుకున్నప్పుడే మనం వాళ్ళకి చెప్పినాం, ఈ నెల రోజులు మీరు టైం ఇవ్వాలి, పార్టీకి టైం ఇవ్వాలి. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ వస్తారో వారు ఎంబడి పోయి మనం ప్రతి ఒక్క ఇంటికి కట్టి ఆ ఫామ్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ ఫామ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్నట్టు ఏదైతే రివిజన్ ఉంటుందో, అంటే కొంతమందికి ఓట్లు రాకపోవచ్చు, రావచ్చు, ఇవన్నిటిని కూడా మనం దగ్గరుండి చూసుకోకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది పార్టీకి.